చదువుతాడు. ఓకే 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 రఫీ గారు వెంకటేశ్వర గారు ఏమైనా ఆరోపణలు చేయదలుచుకుంటే వాళ్ళు దోపిడీ చేసి, వాళ్ళు దొంగతనాలు చేసి, వాళ్ళు కబ్జాలు చేసి, వాళ్ళు రేపులు చేసి, వాళ్ళు మట్టలు చేసి, వాళ్ళు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన నీళ్ళు వీళ్ళ మాట్లాడేది సిగ్గు ఎక్కువ ఉండాలి. మాట్లాడాలంటే వీళ్ళ నాయకులు వీళ్ళు వీళ్ళ పక్కన కూర్చోబెట్టి రేపు చేసి పక్కన కూర్చోబెట్టి దండాలు వేసి వాళ్ళు పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడితే వీళ్ళు మేము ఇంటే కూర్చోవాలంట. వీళ్ళు నీతులు మాట్లాడతారంట, వీళ్ళు నిజాయితీలు మాట్లాడతారంట, ఈ రామాయణాలు పురాణాలు వీళ్ళు మాట్లాడతారంటే మేమంతా వాళ్ళ మాట్లాడతామంట. సిగ్గుసేపు అవకాశం ఇచ్చి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నువ్వు మళ్ళీ నన్ను అడుగుతావా? వచ్చి పిలిచాకండి ఈ చాతకాని మాటలు మాట్లాడి ఈ చాతకాని మాటలు మాట్లాడుకుంటా ముందుకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు? ఎప్పుడు మాట్లాడతారు? ఎవరు మీరు? ఎవరు ఈ రాష్ట్రంలో రఫీ గారు వెయిట్, వెంకటేశ్వర గారు రెస్పాండ్ అవ్వండి. పాతాళానికి పాతి పెట్టారు. నువ్వు ఎప్పుడు రఫీ గారు మీరు వెయిట్ చేయండి. వెంకటేశ్వర గారు రెస్పాండ్. చెప్పండి గారు. ఇది పరిస్థితి మొత్తం అంతా నాశనం చేశారట, ప్రజలు వైసీపీ వైపు చూస్తున్నారట. ఎవరు ఏ పార్టీకి ఆ పార్టీకి ఆశాజనకంగా ఉండాలి. ఇప్పుడు ఆశ అనేది లేకపోతే కష్టం కదా, పార్టీ నిలబడితా. ఇప్పుడు ఆయన మేము వచ్చేస్తున్నాం అని చెప్పకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు పార్టీలు ఎట్లా ఉంటారు జనం? వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ ఇవ్వాలి కదా. పాపం ఆ తాపత్రయంలో వాళ్ళ నాయకులు ఉన్నారు, అదే దారిలో మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. 1.5 year అయింది. ఈ 1.5 year లో ఆంధ్ర రాష్ట్రంలో ఏ రకంగా అభివృద్ధి జరుగుతుంది, ఏ రకంగా పెట్టుబడులు వస్తున్నాయి అనేది ఒకసారి ఎనలైజ్ చేసుకోవాలి వాళ్ళు కూడా. నేనేమంటానంటే మోహన్ రెడ్డి గారు లాంటి అధికార ప్రతినిధులు కూడా మాట్లాడదాం, రాజకీయం మాట్లాడదాం, పార్టీని క్రిటిసైజ్ చేద్దాం, ఉన్నప్పుడు చేద్దాం, ఉండాలి. కానీ మినిమం రాజకీయ ఆలోచన ఉండాలి. జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి అవి ఆలోచన తప్పితే ఇంకెంతసేపు ఉన్నా ఒకటే నా పాడిందే పాట అప్పాసిపడి దసరాట్టుగా ఎంతసేపు ఉన్నాళ్ళు 1.5 year నుంచి ఇదే కదా. గతంలో ఏం చేశారో మీకు తెలుసు. ఆ గత వాసనలన్నీ కూడా ఏ రకంగా వస్తున్నాయో బయటకు ఇప్పుడు వచ్చి ఏ రకంగా కంపు కొడుతుందో ప్రజలందరూ చూస్తున్నారు. మళ్ళా దీన్ని ఏదో ఓవర్కమ్ చేద్దామని ఆడు ఈడు అది ఇది ఏముంది, ఏం చెప్పగలుగుతారు? ఈ 1.5 year లో మేము చేసింది ఏంటి? వస్తుంది మొత్తం మీ పాపమే కదా, మీరు చేసినటువంటి కంపే కదా బయటకు వస్తుంది ఇప్పుడంతా. అవన్నీ కూడా జనం చూస్తున్నారు కదా. దాన్ని ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయాలి. ఆ డైవర్ట్ చేయాలంటే ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి తీసుకురావాలి అనే భావం తప్పితే ఏది కరెక్ట్ కాదు. ఇప్పుడు మేము మాట్లాడినటువంటిది కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ లో అటు లిక్కర్ మీద కానీ నిన్న వచ్చినటువంటి నకిలీ మద్యం మీద కానీ జరుగుతున్నటువంటి వాటిల్లో ఏదైనా ఒక్కదాన్ని రూల్డ్ అవుట్ చేయడానికి ఇది కాదు అని చెప్పండి. వెళ్ళి ఉండాలి కదా, ఏదో ఒకటి. ఏమీ లేదు కదా. జోగి రమేష్ గారు, పూర్ణ చంద్రరావు, నా తమ్ముడు చట్టా పట్టాలు వేసుకుని దిగిన ఫోటోలు కనిపిస్తున్నాయి. అక్కడ నివేసే, అది కాదంటానికి ఏం లేదు. మోహన్ రెడ్డి గారు తెలియదు, నాకు తెలుసు కదా. వాళ్ళు అంతా ఒక బజార్లో వాళ్ళే, చిన్ననాటి నుంచి ఉన్నట్టు తింటుదే, బిజినెస్ లో పార్ట్నర్షిప్లే. ఇవాళ కూడా వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఉంది, అన్ని కనిపిస్తున్నాయి కదా. ఆయనే చెప్పాడు కదా, కన్ఫెషన్ ఇచ్చాడు కదా, దాన్ని బట్టి కదా జరిగేది. అట్లాగే అటు చూస్తే నేను వాళ్ళు మొత్తం ఇంకా జరుగుతున్నది కదా. సిట్లో వస్తావని మొత్తం రేపమ్మ పాప మీ మళ్ళీ సిబిఐ కోర్టులో మన కనుక ట్రయల్ స్టార్ట్ అవుతామా, సిబిఐ కోర్టులో ట్రయల్ స్టార్ట్ అయితే మా నాయకుడు పరిస్థితి ఏంటి అనే ఒక